శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనలో 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, కీర్తనకారుడు తన మంచి సాక్ష్యాన్ని మన ముందు ఉంచాడు. ప్రియులారా, దావీదు గారి యొక్క అనుభవం ఈ కీర్తన భాగంలో దాగి ఉంది. ఏ వాక్యం చదువుకున్నా కూడా దేవునికి చాలా ప్రేమగా నడిచినట్లుగా దావీదు మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఆయన హృదయమునకు తగిన వ్యక్తిగా అర్థం చేసుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన హృదయం కూడా దేవుని యందు నిలకడగా ఉందా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. మీ తలంపులు కొత్తగా ఉండాలి, మీ ఆలోచనలు కొత్తగా ఉండాలి. ఈ నవంబర్ మాసంలో మనం అన్నీ కూడా కొత్త తలంపులతోనే ఉండాలి అన్నటువంటిది మన గురి అయి ఉండాలి. అవును, దేవుణ్ణి అన్ని విషయాల్లో మనం ముందు ఉంచాలి ప్రియులారా. మన గురి చేరే వరకు కూడా మన ప్రార్థనల యందు నిలకడగలిగిన వారమై ఉండాలి. ఈ జీవిత ప్రయాణంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు, వేదనలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని ఎదిరించాలంటే ఒకటే ఒక మార్గం, ప్రార్థన. ఈ ప్రార్థన ఎడతెగక ప్రార్థిస్తే నీ గమ్యం బహు సులభంగా చేరుకుంటావు. కారణం, నీవు తండ్రిని ముందు ఉంచావు కాబట్టి, ఆ తండ్రి యందు నమ్మకం ఉంచి ముందుకు సాగుతూ ఉంటున్నావు కాబట్టి, ఆయన నువ్వు కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి నీ గురి చాలా సులభంగా చేరుకుంటావు. నేను నమ్ముతున్నాను. గడిచినటువంటి మాసంలో, అక్టోబర్ మాసంలో 3 రోజులు ఉపవాస కూడిక, నవంబర్ 1, 2 కూడికలు. ఇది నా వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఎంతమంది పొగుడుతున్నారు, ఎంతమంది గౌరవిస్తున్నారు, ఎంతమంది సాక్షి చెప్తున్నారు. దీనందరికీ కారణం ఒకటే, మనమందరూ కలిసికట్టుగా ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన వల్లనే ఈ విజయం అని నమ్ముచున్నాను. తప్పక దేవుడు మనల్ని సిగ్గుపరిచినవాడు, అవమానపరిచినాడు. సదాకాలము ఆయన మనకు తోడుగా ఉండి మన కుడి పార్శ్వంలో నడిపించేవాడై ఉన్నాడు. నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ కుటుంబంలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, నీ భార్య పిల్లలు కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబం అంతటిని కూడా ఆయన ఈ మాసమంతా నడిపించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు, నాకు, మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, దావీదు గారికి వాగ్దానం ఇచ్చినట్లుగానే మాకున్న వాగ్దానం ఇచ్చి ఈ మాసమంతా కూడా ప్రభా మీకు తోడుగా ఉండి నడిపించండి, గొప్ప కార్యం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని విశ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.